దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దావీదు కీర్తన 119:38లో దావీదు ఏమని పలుకుతున్నాడంటే, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము అంటున్నాడు. అంటే నీ వాక్యము మనుషులలో ఏం పుట్టిస్తుందంట? భయము పుట్టిస్తుంది. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపము మనలోనికి ఏలుబడి కాకుండానట్లు మరి ఈ వాక్యాన్ని మనం దేవుని యొక్క వాక్కులు మనలో భయం పుట్టించి పరిశుద్ధ జీవితము జీవించటానికి అవి మనకి సహాయపడుతున్నాయి. అంటే మనల్ని స్థిరపరుస్తున్నాయి. ఆ వాక్యము మనల్ని స్థిరపరుస్తుంది దేవుని భయములో. అంటే దేవుని భయము అనంటే పాపము చేయకుండా ఆ వాక్కు మన లోపల దేవుని యొక్క భయమును పుట్టిస్తూ పరిశుద్ధ జీవితాన్ని గడిపే ఒక గొప్ప కృప ఆ వాక్కు మనకి ఇస్తుందనే అర్థం. అందుకనే మరి ఈ కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు అనంటే, కీర్తనలు 119, 148 నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును అంటున్నాడు. అవును, ఎందుకనంటే ప్రొద్దున్నే లేవగానే, అంటే రాత్రి జాము కాకమునిపే ఆయన వాక్యం ఎందుకు చదువుతున్నాడంటే, మరి కన్నులు తెరవగానే కన్నులతో మరి ఆయనకు ఏ పాపము ఆ కన్నులు ఏలుబడి చేయకుండానట్లు దేవుని భయము ఆయనలో పుట్టుటకు ఆయన ఆ విధంగా చేస్తున్నాడు. ఎందుకు ఆ విధంగా చేయవలసి వచ్చింది అనంటే, ఆయన జీవితంలో వ్యసనము అనేది ఆయన జీవితాన్ని నీరు కార్చేసింది. కీర్తనలో 119:28లో వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుమంటున్నాడు. అందుకు ఆయన ప్రొద్దున్నే లేచి రాత్రి జాము కాకమునిపే ఆయన వాక్యమును ధ్యానించి ఆయనలో దేవుని యొక్క భయము పుట్టులాగున ఆయన వాక్యములో స్థిరపడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి అందుకని కీర్తనలు 119, 160లో నీ వాక్య సారాంశం సత్యం. ఎందుకు అనంటే నీ వాక్యము సత్యమైనది, అది నిత్యము నిలిచినది. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నశించిపోతుంది, కానీ నీ వాక్యము నిత్యముగా నన్ను నిలబెడుతుంది, అది నిత్య జీవము ఇస్తుంది అని అంటున్నాడు. కీర్తనలు 119, 133లో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. చూడండి, అందుకనే ఆయన రాత్రి జాము కాకమునుపే దేవుని వాక్యమును ఆయన